అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ఇది మనమిచ్చే గొప్ప కానుక. ఈ కథని రచించిన వారు సుదర్శనరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ల్యాండ్ అయ్యి అవ్వటంతో సాగర్ కంగారు గదిగి ఒడివడిగా అడుగులు వేసుకుంటూ తన లగేజ్ కలెక్ట్ చేసుకొని ట్యాక్సీ ఎక్కి ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లోకి అడుగు పెట్టంగానే నాన్న నాన్న అంటూ అరవసాగాడు. ఆ అరుపులు విన్న వెంటనే పనమ్మాయి వెంకటలక్ష్మి పరుగున సాగర్కు ఎదురొచ్చి దండం పెడుతూ, చిన్నబాబు, నాన్నగారి పరిస్థితి ఏమీ బాగోలేదు, ఏమిటేమిటో సంధిప్రయలాపన మాట్లాడుతున్నారు అంది కంగారు పడుతూ. ఎక్కడున్నారే? ఆయన గదిలోని పడుకొని ఉన్నారు చిన్నబాబు. మన లోకంలో లేరాయన. నాకేదో భయంగా ఉంది చిన్నబాబు, అందుకని మీకు ఫోన్ చేసిన అంది వెంకటలక్ష్మి సాగర్ చేతిలో సామాన్లు అందుకుంటూ. సాగర్ బూట్లు సాక్సు విప్పి ఓ మూలకు విసిరేశాడు. ఆదుర్దాగా తండ్రి గదిలోకి అడుగుపెట్టాడు. తండ్రి శ్రీనివాస గారు మంచం మీద పడుకొని ఏటో గాల్లోకి చూస్తూ చేతులు ఊపుతూ తనలో తను మాట్లాడుకుంటున్నట్టుగా పైకి గట్టిగానే మాట్లాడసాగారు. నాకు నువ్వెక్కువ, నీకు నేనెక్కువ, నాకు నీకు ఎవరెక్కువ? నానా నానా, ఉష్ ఉష్, చి పోండి దిక్కుపాలిన మొండల్లారా, ఒకటే కాకుల గోల. నాన్న నాన్న, ఒసేయ్ మహాలక్ష్మి, ఎక్కడున్నావే? ఒకసారి ఇలా వచ్చి తగలడు. కుక్కలు కూరగిన్నె నాకేశాయి. తలుపులు బార్లా తెరిచి ఎక్కడికి పోతుందో ఏమో. దీనికి పనికిరాని తిరుగుళ్ళు ఎక్కువైపోయాయి అని విసుక్కోసాగారు శ్రీనివాసం గారు ఎప్పుడో చనిపోయిన భార్య మహాలక్ష్మిని పిలుస్తూ. నానా నానా అంటూ సాగర్ తండ్రిని కుదపసాగాడు. ఎవ్వడరా నువ్వు? నన్ను, నా మహాలక్ష్మిని విడదీస్తున్నావు? నాన్న నాన్న, నేను నాన్న సాగర్ని. అమ్మోయ్, దొంగ దొంగ, నా డబ్బులన్నీ దొబ్బేయడానికి వచ్చాడు. పట్టుకోండి పట్టుకోండి. అయ్యో నాన్న నాన్న, నేను నాన్న సాగర్ని. చిన్నబాబు, ఆయన ధోరణి ఆయనది. మన మాటలు ఆయన చెవికెక్కడం లేదు. నన్ను పట్టుకొని మీ అమ్మగారిని అనుకుంటూ పిచ్చి పిచ్చిగా విసుక్కుంటున్నారు కూడా. నా నా అంటూ గట్టిగా అరిచి తండ్రి గుండెల మీద వాలిపోయాడు సాగర్ ఏడుస్తూ. ఎప్పటి నుండో ఇలా 3 రోజుల నుండి ఇలానే ఉన్నది పరిస్థితి. తిండి తిప్పలేవు. నాకు భయమేసి మీకు ఫోన్ చేశాను అంది వెంకటలక్ష్మి కళ్ళు తుడుచుకుంటూ. 3-4 రోజుల క్రితం వరకు బాగానే ఉన్నారని చెప్పావు కదే? అవును చిన్నబాబు, కానీ సడన్గా ఏమైందో ఏమిటో ఇలా అయిపోయారు. కళ్ళు సరిగ్గా కనిపించడం లేదయ్యా, చెవులు కూడా సరిగ్గా వినిపించడం లేదయ్యా. దీనికి తోడు సంధి ప్రేలాపనలు. మా సాగర్గాడు ఆఫీసు నుండి ఇంకా రాలేదెందుకో. నాన్న నాన్న, వచ్చేసాను నాన్న, వచ్చేసాను. ఎవ్వడ్రా నువ్వు? నేను నాన్న, నీ కొడుకు సాగర్ని. దిక్కుమాలిన సంత. ఎవరెవరో వచ్చేస్తున్నారు. ఇంకా ఏముంది నా దగ్గర దొబ్బి తినటానికి? అంతా అయిపోయింది. నేను మూతులు నాకుతున్నాను. నా మూతి నాకడానికి వచ్చారా? పోండి వెదవల్లారా. నాన్న నాన్న, నేను నాన్న సాగర్ని నాన్న అంటూ కుదపసాగాడు. చిన్నబాబు, లాభం లేదు, హాస్పిటల్లో జాయిన్ చేసేద్దాం, అలాగే ఉంది పరిస్థితి చూస్తే అంటూ సాగర్ అంబులెన్స్కు ఫోన్ చేశాడు. ఎమర్జెన్సీ వార్డులోంచి బయటకు వచ్చిన డాక్టర్ పరందామ గారిని చూడటంతో, మా నాన్నగారికి ఎలా ఉంది డాక్టర్ గారు అన్నాడు సాగర్ కంగారుగా. చూడండి మిస్టర్ సాగర్,
ఆయనేదో డిప్రెషన్లో ఉన్నారు. ఇన్సెక్యూరిటీ లాంటిదేదో ఫీల్ అవుతున్నారేమోననిపిస్తుంది. కొద్దిగా షాకులో కూడా ఉన్నట్టున్నారు. ఎనీహౌ ఏమీ పర్వాలేదు. కంగారు పడాల్సిన అవసరం లేదు. న్యూరాలజిస్టుకు కబురు పంపాను. వారొచ్చాక అసలు విషయం చెప్తారు. బీపీ, షుగర్ అన్నీ నార్మల్గానే ఉన్నాయా డాక్టర్ గారు? అన్నీ నార్మల్. ఈజ్ క్వైట్ ఆల్ రైట్. మీరేం కంగారు పడనవసరం లేదు. 70 ఏళ్ల వయసులో కూడా ఈయన ఆరోగ్యం బాగానే ఉంది. ఎటొచ్చి హీరింగ్ ప్రాబ్లమ్స్ అండ్ క్యాటరాక్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాటికి ట్రీట్మెంట్ అవసరం. ముందు ఈ డిప్రెషన్లోంచి కోలుకున్నాక వాటి గురించి ఆలోచిద్దాం. సిలైన్స్ పెట్టాం, చూద్దాం. 24 గంటలు అబ్జర్వేషన్ కంపల్సరీ. ఎల్లుండి ఐసీయూలోకి మారుస్తాం. న్యూరో ఫిజిషియన్ వస్తారు. ఆయన మాటలను బట్టి ట్రీట్మెంటు జరగాల్సి ఉంటుంది. మీరేమీ భయపడనవసరం లేదు. ఐ థింక్ విల్ రికవర్ సూన్ అన్నారు పరందామయ్య గారు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ అన్నాడు సాగర్. డాక్టర్ పరందామ గారికి షేక్ హ్యాండ్ ఇస్తూ, ఏరా వెదవా, సక్రమంగా ఉద్యోగం చేసుకోమని అమెరికా పంపిస్తే ఏం కొంప మునిగిందని వచ్చావు? అనవసరంగా డబ్బులు దండగా. శుభ్రంగా ఉన్న నన్ను హాస్పిటల్లో ఎందుకు చేర్పించారురా? ఇదో పనికి మాలిన డబ్బు దండగా వ్యవహారం. 4 రాళ్ళు వెనకేసుకోమని పంపిస్తే ఇలా తగలేస్తావేంట్రా, బుద్ధి లేని వెధవాని అన్నారు శ్రీనివాసు గారు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి క్షేమంగా చేరుకున్నాక. తండ్రి మామూలుగా మాట్లాడటంతో గుండెలు నిండా గాలి పీల్చుకున్నాడు సాగర్. త్వరలోనే చెవి ఆపరేషన్, కంటి ఆపరేషన్ కూడా చేయించాలనుకున్నాడు. ఏరా మాట్లాడవేంరా గాడిద కొడక, నా డబ్బులన్నీ వేస్ట్ చేసేస్తున్నావురా. పోరా అమెరికాకు. నువ్వు బాగా సంపాదించి కోటీశ్వరుడు అయిపోవాలి. అది చూసాకే నేను చావాలి, తెలిసిందా? అలాగే నాన్న, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, వర్క్ ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు అన్నాడు సాగర్ తండ్రి చెవి దగ్గరకు వచ్చి గట్టిగా మాట్లాడుతూ. అలాగా, అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయనక్కర్లేదన్నమాట. అబ్బా, ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉంది. డబ్బుకు డబ్బు, నా కొడుకు నా దగ్గరే ఉంటాడన్నమాట. బాగుందిరా, ఐఆమ్ వెరీ హ్యాపీ అన్నారు శ్రీనివాసం గారు కళ్ళకు చెయ్యి అడ్డు పెట్టుకొని కొడుకును చూస్తూ. ఒరేయ్, నువ్వు అమెరికా వెళ్ళాక బాగా తెల్లపడ్డావురా. అక్కడి నీళ్లు నీకు బాగా పడ్డాయిరా. ఇక మంచి సంబంధాలు చూసి ఓ పిల్లను ఖాయం చేసేస్తాను. నా బాధ్యత తీరిపోతుంది. ఒరేయ్, మీ అమ్మ కూడా నీ పెళ్లి కోసమే కలవరించిపోయింది. దాని చేతుల మీదుగా నీ పెళ్లి చేసే భాగ్యం కలుగలేదురా. ఒరేయ్, నేను మళ్ళీ పెళ్లి చేసుకొని ఆ తర్వాతని నీ పెళ్లి చేస్తాను రోయ్. పీటల మీద తల్లి తండ్రి కూర్చోవద్దట్రా. ముందుగా ఓ పిల్లను నాకు చూసి పెట్టరా అన్నారు శ్రీనివాసరావు గారు పెద్దగా నవ్వుతూ. మీకు ఈ వయసులో పిల్లని ఎవరిస్తారట? ఎవరో ఎందుకురా, మన వెంకటలక్ష్మి సరిపోదాట. మీ అమ్మ పేరు లక్ష్మి ఉంది, దీని పేరులో కూడా లక్ష్మి ఉంది కాబట్టి సరిపోతుందిరా. ఏమే వెంకటలక్ష్మి, నన్ను చేసుకుంటావటే? పోండి పెద్దయ్య గారు, నాకు సిగ్గేస్తుంది అంది వెంకటలక్ష్మి. మీరు కోరుకున్నారు, నాకు అదే చాలు. నన్నేం పెళ్లి చేసుకోనక్కర్లేదు. కట్నం గిట్నం ఏమీ అక్కర్లేదులేవే. చక్కని చుక్కలా ఉంటావు కదే, ఎదురు కట్నం నేనే ఇస్తా. పోండి పెద్దయ్య గారు, నాకు మంచి చెడ్డ సిగ్గేస్తా ఉంది. ఒరేయ్, దీనికి కూడా నా చేతుల మీద పెళ్లి చేసేయాలరా. పోండి పెద్దయ్య గారు, ఇప్పుడు నా పెళ్ళికి ఏం తొందర? ఒరేయ్ సాగరు, ఏమీ అనుకోకపోతే నువ్వు చేసుకోరాదట్రా దీన్ని. పోండి పెద్దయ్య గారు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఒరేయ్ సాగరు, నిజంగానే అడుగుతున్నానురా, మన వెంకటలక్ష్మిని చేసుకోరా. ఇది నాకు తల్లిలా సేవలు చేస్తుందిరా. దీని మనసు చాలా మంచిదిరా. ఒరే, ఇది పని మనిషే అయినా
చూడ్డానికి ఎంత చక్కని చుక్కలా ఉంటుందిరా. మీ ఇద్దరికీ ఈడు జోడు సరిపోతుందిరా. ఇంత మంచి పిల్ల ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతుందిరా? ఆలోచించరా. పోండి పెద్దయ్య గారు, మీ వేళాకోలాలు మీరును. ఇలా మాట్లాడితే మళ్ళీ హాస్పిటల్లో చేర్పిస్తాం. గమ్మునుండలేరా? కాస్త ఓపిక వచ్చేసరికి పిచ్చి పిచ్చి మాటలు మొదలెట్టేస్తున్నారు. ఏరా, ఏం మాట్లాడవేంరా? సరేలేండి నాన్న, అలాగే చేద్దాం. మీరు ఇంకా బాగా కోలుకున్నాక అలాగే చేద్దాం. నిజంగానే అంటున్నావురా? నిజంగానే. పోండి చిన్నబాబు, మీరు కూడా. అబ్బా, మీ ఇద్దరిని ఇలా పక్క పక్కన చూస్తుంటే చిలకా గోరింకల్లా ఉన్నారా. దీని మనసు మంచిదిరా, బుద్ధిమంతురాలురా. కులం ఏదైతే ఏంట్రా, గుణం ముఖ్యం కానీ. చేసుకోరా. పోండి పెద్దయ్య గారు, మతిమాలి మాట్లాడుతున్నారు. నువ్వుండవే. ఏరా చెప్పరా, నిజంగానే చేసుకుంటావా? మీ ఇష్టం నాన్న. మనస్ఫూర్తిగానే అంటున్నావురా? మీ ఇష్టం అన్నానుగా నాన్న. మాట తిరగకూడదురోయ్. మరి వెంకటలక్ష్మి ఏమంటుందో? ఏటైపోయింది మీ తండ్రి కొడుకులకు? నన్ను చెడుగుడు ఆడేసుకుంటున్నారు. ఇలా అయితే మీ ఇంట్లో పని మానేస్తా. పని మనిషి పని మానేయవే, కోడలి పని చేస్తే చాలు. పోండి పెద్దయ్య గారు, ఆకాశానికి భూమికి ముడిపెడుతున్నారు. ఆ రెండు ఎప్పుడూ కలవు. మీరు పెద్దవారు, మీరు అలాగే ఉండాలి. మేము చిన్నవాళ్ళం, మేము ఇలాగే ఉండాలి. ఆశకు హద్దుండాలి, ఆడదానికి సద్దుండాలి. ఇది కుదరని పని, నేనేం చేసుకోను అంది వెంకటలక్ష్మి తలదించుకొని. ఏమిటో నిక్కి నీలుగుతున్నావు? మా అంతటా మేము అడుగుతున్నామని లోకుగా ఉందా? కోపడ్డారు శ్రీనివాసరావు గారు. ఏంటి పెద్దయ్య గారు, మీరు మాట్లాడేది ఏమీ బాగుండడం లేదు. ఎవరైనా వింటే నవ్విపోతారు. మీకెన్ని తలవంపులు వస్తాయో తెలుసా? మీరైనా చెప్పండి చిన్నబాబు. నాన్నగారికి మళ్ళీ మతిపోయినట్టుంది. లేదు వెంకటలక్ష్మి, నాన్నగారికి సంతోషమే నా సంతోషం. ఏం, నేను నీకు సరిపోనా? ఏంటి చిన్నబాబు, మీరు కూడా. మీరెక్కడ, నేనెక్కడ? మనిద్దరం ఇక్కడే ఉందాం, నాన్న దగ్గరే ఉందాం. ఆయన ఎన్నో ఆలోచించి కానీ ఏ మాట అనరు. ఏమో ఎందుకన్నారో అలా కానిచ్చేద్దాంలే. చిన్నబాబు, లోకం ఏమనుకుంటుంది? పని మనిషిగా చేరి మిమ్మల్ని బొట్టలో వేసుకున్నానంటుంది. లోకం సంగతి నాకు అనవసరం. మా నాన్న సంగతే నాకు అవసరం. నేను అమెరికా వెళ్ళను. మా నాన్న ఎక్కడుంటే అదే నాకు అమెరికా. ఈ వయసులో ఆయన్ని వదిలి వెళ్ళడమే పరమ దుర్మార్గం. నాకు ఇష్టం లేకపోయినా నాన్నగారి కోరిక మేరకు వెళ్ళాను. కానీ నా మనసంతా నాన్న మీదే. ఆయన అలా పైకి గుమ్మనంగా ఉంటున్నారే కానీ నేను ఆయన దగ్గరుండటమే ఆయనకు ఇష్టం. పెద్ద చదువులు చదివినా నాకు పెద్ద బుద్ధి లేకపోతే ఎలా? ఆయన ఇష్ట ప్రకారం మన ఇద్దరం ఆయన సేవ చేసుకుందాం. అది మన బాధ్యతగా తీసుకుందాం. ఆయన బ్రతుకున్నన్నాళ్ళు సుఖ సంతోషాలు పంచుకుందాం. తనకెవ్వరూ లేరన్న బెంగే మానసిక ధైర్యాన్ని కబళించేస్తుంది. ఆ అభద్రతా భావమే మనుషుల్ని పిచ్చోళ్ళను చేస్తుంది. మనిషికి మనిషి అవసరం, మనిషికి తోడుండటం అవసరం. తన అనుకున్న మనుషుల మధ్యనే మసలాలన్న కోరిక వయసు పెరిగే కొద్దీ బలంగా నాటుకుపోతుంది. మనం ఇద్దరం ఇలా కలిసి ఉండాలనుకోవడం ఆయన కోరిక. ఏది ఏమైనా ఆయన కోరిక తీర్చడం కొడుకుగా నా ధర్మం. ఆస్తి అంతస్తులు కులగోత్రాలు ఉంటాయి చిన్నబాబు. మీ చుట్టాలందరికీ మీరు లోకువైపోతారు చిన్నబాబు. సమాజం మిమ్మల్ని చిన్న చూపు చూస్తుంది చిన్నబాబు. ఇదంతా అవసరం అంటారా? మీ నాన్నగారు ఏదో సంధి ప్రలాపనలు మాటలు మాట్లాడుతుంటుంటే మీరు సై అంటారు ఏమిటి చిన్నబాబు? నాకు చాలా తప్పనిపిస్తుంది. వద్దు చిన్నబాబు, నేను ఇట్లా పని మనిషిలాగానే బతకనివ్వండి. నాకంతే చాలు.
అంది వెంకటలక్ష్మి కళ్ళు తుడుచుకుంటూ. ఏరా, ఏమంటుంది వెంకటలక్ష్మి? అలా గొణుక్కుంటూ మాట్లాడుకుంటారే. చేసుకోదట అని తండ్రి చెవిలో గట్టిగా అరిచాడు. చేసుకోకపోతే నా మీద ఒట్టే. నేనెప్పుడో నేనిప్పుడే చచ్చిపోతా. పెద్దయ్య గారు, ఆ మాట అనకండి. మీరు నీరేళ్ళు చల్లగుండాలి అంది వెంకటలక్ష్మి శ్రీనివాసం గారి పాదాలు కళ్ళకద్దుకుంటూ. ఇక ఒప్పేసుకున్నట్లే. నువ్వు కూడా పాదాలకు దండం పెట్టరా. ఇద్దరినీ కలిపి ఆశీర్వదిచ్చేస్తాను. ఓ పనైపోతుంది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. శీఘ్రమేవ మనవడితో ఆడుకునే సమయం ప్రాప్తిరస్తు. మలి వయసులో వారికి తగిన సేవ చేస్తూ బాధ్యత రుణం తీర్చుకోవడమే తల్లిదండ్రులకు మనమిచ్చే గొప్ప కానుక. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.